వాళ్ళనంత సులభంగా వదలకూడదండి. వదిలిపెట్టను. ఆ శివమణి దగ్గరున్న వీడియో సంగతి నేను చూసుకుంటా. అప్పుడు వచ్చేవేంట్రా? వట్నే రాలేదన్నా, ఫిగర్ తో వచ్చా. ఏమి పే బాబా, చిత్రీపట్నం టేక్ సెక్తో చేసిన పందిరి మంచంలా ఉన్నాయి. అమ్మగడు బాడ ఎందుకు కొడతారో చెప్పి కొట్టరా బాబా. నా ఫోన్ నీకెందుకురా బాబా? ఇదిగో ఎందుకు నా ఫోన్ నాకు దొరికింది. దాకా మోసం గూడు పుట్టాని నా ఫోన్ నాకు ఇచ్చాయి. సింహం అన్నయ్య, అన్నయ్య నిర్దోషిగా నిరూపించడానికి ఈ ఆధారం చాలు. ఇది తీసుకెళ్లి రేపు కోర్టులో సబ్మిట్ చేయి. అలాగే అమ్మా. ఈరోజు కోర్టులో జరిగిన దాన్ని బట్టి చూస్తుంటే ఆ నేర శిక్ష తప్పేలా లేదమ్మా. Silence! 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 Hurry! 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 నమస్కారం సార్. సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట హరి అనబడే ఇతను చట్టాన్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకొని తన ఊరిలో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఈ న్యాయస్థానం నమ్ముతోంది. సొంత భార్యే ఇతని గురించి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి
గవర్నమెంటు వారు అనుమతించిన వాటిని ధిక్కరించి గణపతి అనే వ్యక్తిని తనకు రాని షాప్ని పెట్టుకోవాలని చూస్తున్నాడన్న కక్షతో ఉద్దేశపూర్వకంగా చంపే ప్రయత్నం చేశాడని విశ్వసిస్తున్నా. సాటి మనిషి ప్రాణం తీయాలని చూసిన ఇతనికి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 307 ప్రకారం ఆగండి జడ్జి గారు. కోర్టు హాల్లోకి ఈ విధంగా రావడం తప్పని తెలీదా? తప్పైతే క్షమించండి, కానీ మీరు తీర్పిచ్చే ముందు ఈ వీడియోను ఒక్కసారి చూడండి. మీరు చెప్పాలనుకున్నది బోన్లోకి వచ్చి చెప్పండి. మీ తమ్ముడికి రండి. వచ్చేటప్పుడు కనిపించలేదు. టైం అయింది కదా అని పట్టించుకోకుండా వచ్చేశాను. ఇప్పుడు చెప్పండి, ఏంటా వీడియో? మా అన్న గణపతిని చంపబోయాడనేది అబద్ధం సార్. సొంత భార్య అది నిజమని చెప్పాక ఇప్పుడు మీరొచ్చి అబద్ధం అంటే ఎలా? అందరూ వాళ్ళు చూసి చెప్పారు. నిజమేంటనేది ఈ వీడియో చెప్తుంది. మా అన్నకి ఏ పాపం తెలియదు సార్. ఈ వీడియో ఒక్కసారి చూడండి. అది శివమణి ఫోన్ కదా, వీడి దగ్గరికి ఎలా వచ్చింది? చూసారా సార్, నేను ఎంత చెప్పినా ఎవరూ నమ్మలేదు. తనే పుడుచుకుని నేనే నేరం చేసినట్లుగా అందరినీ నమ్మించాడా గణపతి. ఇన్స్పెక్టర్, అతన్ని కస్టడీలోకి తీసుకోండి. గణపతి అనబడే ఈ వ్యక్తి హరిని అన్యాయంగా నేరస్తుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడనడానికి విజువల్ సాక్ష్యం లభించింది. ఏ తప్పు చేయని అతన్ని హత్యానేరంలో ఇరికించడం కోసం తనని తానే పొడుచుకొని అందరి దృష్టిలో హరిని నేరస్తుణ్ణి చేయటానికి ఈ గణపతి ప్రయత్నించాడని
ఈ న్యాయస్థానం గుర్తించింది. ఇలాంటి వ్యక్తులను ముందు వెనుక ఆలోచించకుండా అతన్ని సపోర్టు చేసిన చింతామణి, ఏసీపీ లాంటి వారిని మందలించడమైనది. ఒక నిరపరాధిని అపరాధిగా చిత్రీకరించే ప్రయత్నం చేసి తద్వారా కోర్టును తప్పుదోవ పట్టించిన గణపతి అనబడే ఇతనికి 25,000 జరిమానా విధిస్తూ 2 సంవత్సరములు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఈ కేసులో బాధింపబడిన పర్వతనేని హరికృష్ణ అనబడే ఇతన్ని నిర్దోషిగా విడుదల చేయవలసిందిగా పోలీస్ శాఖను ఆదేశించడమైనది. అన్నయ్య, అన్నా, ధర్మం గెలిచింది, ధర్మమే గెలుస్తుంది. నేను నీకు ముందే చెప్పాను, మా అన్నయ్య ఏ తప్పు చేయడని. విన్నావా? కాదు, కళ్ళారా చూశానని చెయ్యని తప్పుకి మా అన్నయ్యని కోర్టు వరకు తీసుకొచ్చావు. ఇప్పటికైనా అర్థమైందా నీది అర్థం లేని ఆవేశమని? ఇప్పటికైనా మా అన్నయ్య ఎలాంటి వాడో నీకు అర్థమైందా? ఆయనకి ప్రాణం తీయడం తెలీదు. ఈరోజు అందరూ మా అన్నయ్య విషయంలో పొరపాటు పడ్డారు. ఆ రోజు నువ్వు అలాగే పొరపాటు పడ్డావు. ఇది అర్థం చేసుకో. అన్నయ్యని ఏదో చేయాలనుకున్న వాళ్ళందరూ చివరికి ఏమయ్యారో చూసావుగా. ఇప్పటికైనా మా అన్నయ్యని అర్థం చేసుకో, ఆనందంగా ఉంటావు. మీ అన్నయ్య మంచితనానికి కోర్టిచ్చింది సర్టిఫికేట్ కాదు. ఈ పని చెయ్యనంత మాత్రాన తానేదీ చెయ్యలేదని కాదు. శిరీష, ఇప్పటికీ చెప్తే నీకు అర్థం కదా? వద్దు, నీ మాటలు నా పగని చల్లార్చలేవు. నా మాటలు కాదు శిరీష, అన్నయ్య. అన్నా, ఏంటమ్మా? కోర్టులో గణపతికి శిక్ష పడినంత మాత్రాన అన్నయ్యకి ప్రమాదం తప్పినట్టు కాదు. అన్నయ్యని ఒంటరిగా వదిలిపెట్టొద్దు. వెళ్ళు. ఇంకేం ప్రమాదం ఉందమ్మా? ఆ గణపతి గారు లోపలికి వెళ్ళాడు కదా. వాడు వెళ్ళినా అన్నయ్యకి ప్రమాదం అలాగే ఉంది. నా మాట విని అన్నయ్యతోనే ఉండు. నువ్వు సాక్ష్యం చెప్పడం తప్పనిపించింది, కానీ నువ్వు చేసిందే మంచి పని శిరీష. భార్యగా నువ్వు అబద్ధం చెప్పకపోయినా నిజం ఏంటి అనేది తెలిసిందే.
తప్పు చేస్తే హరి కుటుంబం సొంత వాళ్ళని కూడా వదిలిపెట్టదు అని మనింటి గౌరవాన్ని మరింత పెంచారు. అవునవును, చాలా గౌరవం పెంచింది. ముందింటికి వెళ్దాం పదన్నయ్య. పదమ్మా. ఏవండి, మీరు నిర్దోషిగా విడుదలైతే గుడికి వస్తానని మొక్కుకున్నాను. వెళ్లే దారిలో గుడుంది, ఒకసారి వెళ్ళొద్దామండి. అలాగే వెళ్దాం. అన్నయ్య, గుడికి తర్వాత వెళ్దాం. అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంటికి వెళ్దాం పద. దారిలోనే అంటుంది కదమ్మా, మేము వెళ్ళొచ్చేస్తాం. నువ్వు సింహ ఈలోపు ఇంటికెళ్ళి అమ్మకి ఈ విషయం చెప్పండి. మమ్మల్ని వెళ్ళమంటున్నావు, నువ్వెక్కడికి వెళ్తున్నావు అన్నా? శిరీష మొక్కుకుందట, గుడికి వెళ్ళొచ్చేస్తాం. ఇప్పుడు ఎందుకులే అన్నా? పాపం మొక్కుకున్నానంటోందిగా. సరే పదండి, అయితే అందరం కలిసే వెళ్దాం. అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది సింహ, మీరు పదండి, మేము వచ్చేస్తాం. అంత అర్జెంట్గా వెళ్లాల్సిన అవసరం ఏముంది? నిదానంగా అయినా వెళ్ళొచ్చు. అలా అంటే మీ వదిన బాధపడుతుంది. పాపం ఇన్ని రోజులు నా గురించి ఎంత టెన్షన్ పడిందో. వెళ్ళొస్తే తనకి కాస్త రిలీఫ్గా ఉంటుంది. మీరు పదండి, మేము వెళ్ళొచ్చేస్తాం. శిరీష పద, కీసివ్వమ్మా, వెళ్ళొస్తాం. పద. అన్నయ్య, అన్నయ్య శిరీషతో ఎక్కడికి వెళ్తున్నాడు? ఏదో మొక్కుకుందంటక్క, మొక్కు తీర్చుకొని వస్తామని వెళ్లారు. అన్నయ్య అలా ఒంటరిగా పంపించొద్దని చెప్పాను కదన్నయ్య. చెప్పినా వినలేదమ్మా, వెంటనే వచ్చేస్తామని వెళ్ళారు. అయినా వెళ్తుంది శిరీషతోనే కదా, ఏం కాదులే, నువ్వు ఇంటికి పదా. అలా పంపించకుండా ఉండాల్సింది. నేను చెప్పానక్క, వినలేదు. సరే, అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది, వెళ్దాం పద. అన్నా, 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 లేనా? రా బంగారు. అన్నా, అన్నా, లేనా? అన్నా, ఎముకలు వేగిన రేపుల గురించి ఆలోచిస్తున్నావంటే నీకు రేపు శ్రీ అని బిరుదివాల్సిందే అన్నా. అన్నా, లేనా? అన్నా, 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 లేనా? అన్నా, లేనా? ఏదన్నా ఇది? రష్యా ఎవరు 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 అనుకుంటుందే? నేనేరా? మనకాయ్ నువ్వా మనకే? అయినా నీ కోట సీన్కి ఒక దెబ్బ, 2 సార్లు కొడతావేంటి? కొట్టడం కాదురా, నిన్ను చంపాలి. నేనేం చేశాను? ఏం చేశానని మళ్ళీ నన్ను అడుగుతున్నావా? నీ వల్ల అంతా సర్వనాశనం అయ్య బాబోయ్, ఒకే సీన్లో నువ్వు 3సారి కొట్టేహో. చాలు, ఇంకొట్టాలి ఆపేయి. ఎందుకు కొడతావో చెప్పు. ఎందుకు ఇంకా అర్థం కాలేదా? నీ ఫోన్ ఎక్కడ్రా? ఫోన్ కోసం కొడతాడ్రా మనకే. నా పోలేదు మనకే. ఏమైందంట?
అదే కదరా ఎదవ అడుగుతున్నాను. కరెక్టే. ఎక్కడ పెట్టానబ్బా? వసిన పేకర్లాగా మంచి పకడబందీగా ఉన్నా. అమ్మగడు మాడ ఎందుకు కొడతారో చెప్పు కొట్టరా బాబా. కష్టపడి ప్లాన్ చేశాం. ఆ గణపతి తన ప్రాణాలకు రిస్క్ చేసి హరిని కేసులో ఇరికించాడు అనుకుంటే అది వీడియో తీసావు. ఈ రోజు హరి విడుదల కావడానికి ఆ వీడియోనే సాక్ష్యమైంది కదరా. హరి విడుదలయ్యాడా? హరి విడుదలయ్యాడు, నీ వల్ల మన గణపతి జైలుకెళ్ళాడు. బాంది బాబు జైలుకి వెళ్ళిపోయాడా? నువ్వు చేసిన పనికి నేను పోవాలరా. గణపతి నోరు తెరవలేదు కాబట్టి బతికిపోయాను. ఛ! అంతా అయిపోయింది అనుకుంటే చివరి నిమిషంలో నాశనం చేశావు. ఇప్పుడు ఆ హరి బయటకు వచ్చాడు. ఈ ఊళ్ళో మన పరిస్థితి మళ్ళీ మామూలే. సారీ మనకే. సారీ ఏంట్రా సారీ? హరిని లోపలికి పంపిస్తే ఈ ఊరు మనదవుతుంది అనుకున్నాను. అది జరగలేదు. పైగా మన కండగా ఉన్న గణపతి లోపలికి పోయాడు. అంతా సర్వనాశనం చేసావు కదరా. అసలు నీ దగ్గర నా ఫోన్ ఆ సింహం దగ్గరికి ఎలా వచ్చింది? అదా అది 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 ఆ అమ్మాయి. రేయ్ నువ్వు అమ్మాయి ఏంటి? అదేం లేదులే మనకే. నీ కోసం ఏం చెయ్యాలి, అసలు నేను నీ ఊరు ప్రెసిడెంట్ చేయాలంటే ఎలాగా అని మీ ఇద్దరం తీవ్రంగా ఆలోచిస్తుంటే ఆ సుభద్ర వచ్చి చాటుగా నాకు మొత్తం మంది ఇచ్చేసి నా ఫోన్ శవానికి ఇచ్చేసినట్టు ఉంది. అసలు వీడియో తీసి గణపతిని బ్లాక్ మెయిల్ చేయాలని నీకెందుకు అనిపించిందిరా? నీ వల్లే రంతా. మనకే కొట్టింది చాలు. ఆల్రెడీ ఆడు కుమ్ముడికి ఒళ్ళంతా పులిసిపోయింది. ఎవరు కుమ్ముడికి? ఆ కుమ్ముడు అంటే ఇందాక ఒళ్ళు పట్టాడు ఎద్దులాగా. దాని గురించి చెప్తున్నాడు మనకే. అయ్యో ఇదిగా నొప్పులకి పిల్లలు తెచ్చుకుంటాను. నువ్వు గజేపు రెస్ట్ తీసుకో. నువ్వు రారా ఎదో దెయ్యం చూపు నువ్వుని. అమ్మా ఏనుపోసేం పక్కెళ్ళిపోలేదు కదా. మస్తకే అగ్ని యస్య స ఏవ అస్తి బ్రహ్మ పరమమ త్వమేవ ఇతి దేవా ఇదానీం జయతు సర్వదం. కర్మ అస్త్రం శస్త్రం